ముఖ్యంగా మోక్షం అన్నటువంటిది ఇక్కడ ఉన్నప్పుడు కూడా మోక్షం కలగాల మనకు. అటువంటి వ్యక్తినే జీవన్ముక్తుడు అని చెప్పి అంటారు. దేని నుంచి మోక్షం కలగాల? ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల విముక్తి కలగాల. అవి మనల్ని బాధించేంత వరకు కూడా కృష్ణుని యొక్క సేవ మీద సంపూర్ణంగా మనం ఏకాగ్రతతో ఆయన్ని సేవించుకునేదానికి అవకాశం ఉండదు. ఎందువల్లంటే అవి బాధ పెడుతూ ఉంటాయి. మనందరికీ అది అనుభవంతో ఉన్నటువంటిది, కొత్తదేం కాదు. మనం ఒక పక్క సర్వీస్ చేస్తూ ఉంటాం కానీ మనసు ఎక్కడో అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ భగవంతుని మీద పూర్తి ధ్యానం లేదు. సో అందువల్ల మన మోక్షం అంటే శరీరం వదిలిపెట్టి వెళ్ళడమే కాకుండా భగవంతుడిని మోక్షధామాల్లో ఏమని ప్రార్థించాలంటే, నాకు ఈ యొక్క మనసు అన్నటువంటిది మీ యొక్క పాదపద్మముల మీద సంపూర్ణంగా నిమగ్నం కాకుండా నేను సేవ చేస్తున్నాను, నామం చేస్తున్నాను, కానీ మనసు అటు ఇటు లాగేస్తూ ఉంది. సో దాని నుంచి నాకు విముక్తిని కలిగించు, 5 సంవత్సరాలు అయిపోయింది, ఒక ఆయన వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఈ మనసు మనల్ని బాధ పెడుతూ ఉంది. భగవత్ సేవ జీవిత పరమార్థం అని అర్థం చేసుకున్నాం, కానీ అది మనల్ని మధ్య మధ్యలో అటులాగుద్ది, ఇటులాగుద్ది, అటులాగుద్ది, రకరకాలుగా. అంటే ఆ భగవంతుని దగ్గరకు చేరుకోనీయకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంది. సో అందువల్ల మనం ఏంటి అంటే, ఆ యొక్క మనసు చంచలత్వాన్ని నుంచి నాకు విముక్తిని కలిగించు స్వామి, ఈ అరిషత్ వర్గాల నుంచి నన్ను విముక్తి కలిగించు, నీ యొక్క నామం, నీ యొక్క సేవ, వీటిని మించి అన్యమైనటువంటి ఆలోచనలు ఏవి మనసులోకి రాకుండా నేను ఏకాగ్రతతోటి మిమ్మల్ని సేవించి తరించేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించు అని చెప్పి మనం సంకల్పం చేయాలి. ఎందువల్ల అంటే, ఎప్పుడైనా కానీ 2 పడవల మీద ప్రయాణం చాలా కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు ఏదో ప్రశాంతంగా ఒక పడవ మీద కూర్చుంటే ప్రయాణం బాగుంటుంది, కానీ ఒక్కాల పడవ మీద ఇంకో పడవ మీద కూర్చొని అబ్బా నేను హ్యాపీగా వెళ్ళాలంటే ఎక్కడ ఏమో అదే వెళ్ళిపోతే నేను మధ్యలో పడిపోతాను, ఇదే వెళ్ళిపోతే మధ్యలో పడిపోతాను, టెన్షన్ ఉంటుంది కదా. సో ఈ మనసు చంచలంగా ఉన్నంత వరకు కూడా ఒక పక్కేమో ఉపన్యాసాల్లో భగవద్గీత చదివినా ఏదైనా కానీ అరే ఏకాగ్ర చిత్తం ఉండాలా, మనం భక్తి చేసుకోవాలంటే, భగవంతుని చేరుకోవాలంటే ఇవన్నీ సందేశాలు వస్తూ ఉంటాయి. ఇంకో పక్క పూర్వ వాసనల వల్ల ఈ మనసు అన్నటువంటిది లాగుతూ ఉంది, అటు ఇటు లాగుతూ ఉంది. ఈ రెండిటి మధ్యలో జీవుడు సతమతం అవుతూ ఉంటాడు. అదే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మనకు ఆ యొక్క పడవను వదిలేసి, భౌతికమైన పడవను వదిలేసి సంపూర్ణంగా ఆధ్యాత్మికమైనటువంటి పడవలోకి వచ్చామనుకోండి, అప్పుడు చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చెప్పినట్టుగా ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి ఒక్క అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని సేవిస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం మన భక్తి జీవనంలో ఉంటుందన్నమాట. సో అందుకని మనం ఏంటి అంటే, ఇది ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితే. ఎవరు అతీతులేం కాదు, వాళ్ళ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మనసు యొక్క డైవర్షన్స్ పక్కకు లాగడం అన్నటువంటి జరుగుతూ ఉంటుంది. సో అయితే మనం ఏంటి అంటే, ఆ విముక్తి అంటే దాని నుంచి విముక్తిని నాకు కల్పించు స్వామి అని చెప్పి మనం ఆ భగవంతుడిని వేడుకోవాలి.